హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని నేను రింగ్ నాట్ ఫ్లవర్ ఎలా కుట్టాలి అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దానికోసం ఫస్ట్ నేను రౌండ్గా చిన్న సర్కిల్ అయితే డ్రా చేసుకున్నా. అది వీడియోలో కనిపించట్లేదు, లైట్గానే డ్రా చేశానులేండి, సో అందుకనే కనిపించట్లేదు అనుకుంటా. సో రౌండ్గా డ్రా చేసుకొని దానికి ఆ లైన్ పైనే నేను రౌండ్గా షుగర్ బీడ్స్ అయితే కుడుతున్నాను. అంటే ఫ్లవర్కి బేస్ లాగా కుడుతున్నా. మీకు ముందు ఇంకొక ఫ్లవర్ కనిపిస్తుంది కదా, సో అలా ఫ్లవర్కి బేస్ లాగా ఇది కుడుతున్నా అనమాట. నేను మధ్య మధ్యలో బీట్కి కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ కుడుతున్నాను. నాకు అలా 12 బీట్స్ అయితే పట్టాయి. ఇది మనం నార్మల్ నీడిల్తో అయినా సరే మిడిల్లో గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టచ్చు, మగం నీడిలే అవసరం లేదు. సో అలా రౌండ్గా అయితే బీడ్స్ కుట్టేసుకున్నాను. అండ్ దీనికి నెక్స్ట్ వచ్చేసి జర్దోసి కుడుతున్నాను. అది స్ప్రింగ్ ఉంటుంది కదా, సో అదైతే కుడుతున్నా. ఒకవేళ మీకు స్ప్రింగ్ కుట్టడం వస్తే అది కుట్టేయచ్చు, లేదు అంటే కనుక జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అదైనా కుట్టచ్చు. జరీ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే లుక్ బాగుంటుందని చెప్పేసి నేను స్ప్రింగ్ని అయితే కుడుతున్నా. స్ప్రింగ్ అయితే అలా ఆ బీడ్స్ చుట్టూ కూడా స్ప్రింగ్ని కుట్టేశాను. నేను కుట్టడం చూస్తే మీకు అర్థమవుతుంది, చెప్పే కంటే చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్ప్రింగ్ని మనం నార్మల్ నీడిల్తో కూడా కుట్టచ్చు, బట్ నేను ఆ వీడియో మళ్ళీ తీసి పెడతాను ఎలా కుట్టాను అన్నది. ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు అది. సో మొత్తం స్ప్రింగ్ అంతా కుట్టిన తర్వాత స్కై బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అది 6 స్టాండ్స్ అయితే తీసుకున్నా. దాన్ని డబల్ చేస్తే 12 స్టాండ్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నీడిల్ని పైకి తీసుకుని ఆ థ్రెడ్ని పట్టుకుని 2 టైమ్స్ అయితే ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి కిందకి దింపితే స్లోగా థ్రెడ్ని పట్టుకుని కిందకి లాగితే రింగ్ నాట్ అన్నది పడుతుందన్నమాట. ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మట్టుకు మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే బేస్ వేసుకున్నాను, అండ్ నెక్స్ట్ దానిపైన ఫ్లవర్ని మొత్తం రింగ్ నాట్స్ కూడా వేసేసుకున్నా. నాకు మొత్తం మిడిల్లో వచ్చేసి మిడిల్లో స్పేస్ ఎంత ఉంటే అంత. నాకైతే మిడిల్లో స్పేస్ని బట్టి 4 రింగ్ నాట్స్ అయితే పడ్డాయి. సో మొత్తం ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జర్కన్ స్టోన్ ఉంటుంది కదా, దాన్ని అయితే స్టిక్ చేస్తాను. సో అలా ఫ్లవర్ని ఫినిష్ చేసుకున్నా. అండ్ పక్కన మీకు ఇంకా డిజైన్ కనిపిస్తుంది కదా, అవి ఎలా కుట్టాలి అన్నది నేను షార్ట్ వీడియోస్లో అయితే చెప్పాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది చెక్ చేసేయండి. మొత్తం వర్క్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో అనేది పెడతాను. సో ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కనుక కమెంట్ చేయండి. సో ఇంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, మరి ఉంటాను. బాయ్ గాయ్స్.